ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆంటీ. ఛ, ఈ బాధలో తెలుగు కూడా సరిగా రావడం లేదు. ఓకే, సాయం చేయడం తప్పని తెలియక ఏదో పొరపాటుగా శివకి హెల్ప్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇంకెళ్ళిపోతాను ఆంటీ, మీరు ఇబ్బంది పడద్దు, నేను వెళ్ళిపోతాను. ఆగు. కదంతా మీ నడుమ ఏం జరిగిందో నేనేమీ చూడలేదు. మా అల్లుడు టిఫిన్ చేయనీకే ఇంట్లోకి తీసుకొచ్చినా అని చెప్పిండు. గా విషయంలా నేను మిమ్మల్ని బాధ పెట్టలేను. టిఫిను తినిపో. మీరింత బలవంతంగా ఇష్టం లేకుండా నన్నిలా ఆపడం, నేనది భరిస్తూ ఆగడం ఎందుకు ఇదంతా చెప్పండి? నోరు మూసుకుని వచ్చిన దారినే వెళ్ళిపోతే మీకు నాకు ఇద్దరికీ అది మర్యాద కదా. అయ్యో బిడ్డా, కట్లనేం కాదు. నేను మంచిగానే చెప్తున్నా. టిఫిన్ తినేసిపో బిడ్డా. అత్తయ్య, నేను నా అంతటా మళ్ళీ సారీ ఆంటీ, నేను ఏది నా అంతటా నేను చేయలేదు. అలాగే నాకు నేనుగా కల్పించుకుని మీ ఇంటికి రాలేదు. ఈ విషయం మీరు ఒప్పుకుంటేనే నేను మీ మాట వింటాను, టిఫిన్ తింటాను. సరే, ఒప్పుకుంటలే బిడ్డా. కావేరి, అర్జున్ బాబు టిఫిన్ సంగతి చూడు. బాబు కూడా పెట్టేసి నేను మార్కెట్ దాకా పోయేస్తా. అలాగే అమ్మా. నీ చేతి జీడిపప్పు ఉప్మా మాత్రం నేను తినడం గ్యారంటీ. కావాలనే ఈ కథలన్నీ పడుతున్నారని నాకు అర్థమైందిలే అర్జున్ బాబు. నువ్వేమనుకున్నా నేనింక తగ్గేదే లేదు. నీతో ఛాలెంజ్ చేసి మీ ఇంట్లో నీ చేత్తో టిఫిన్ తినబోతున్నాను. రేపు నా ఇంట్లో నా భార్యగా నీ చేతి వంట తింటాను. చూద్దాం, అది చూద్దాం. బోనా, ఈ పాటికి నా మనవడు అత్తారింట్లో పెళ్ళాం చేతి బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండుంటాడు. అత్తయ్య, మీరు చెప్పిన ప్లాన్ వల్ల నా కొడుకు కోడలు ఒక్కటవుతారన్న నమ్మకం కలుగుతోంది. అందుకే నేనిలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. బోనా, ఈ సంతోషం ఇక్కడితో ఆగదమ్మా. నెక్స్ట్ ఇంకా డోసు పెంచబోతున్నాను. ఇప్పుడు నేను వెయ్యబోయే ప్లాను ఇద్దరిని ఒకటి చేసేందుకే. ఏంటత్తయ్య ప్లాను? ఏంటా? వావ్, ఏంటి కావేరి, జీడిపప్పు ఉప్మానా? అరే, నాకు జీడిపప్పు ఉప్మా అంటే బాగా ఇష్టం శివ. నీ చేతి జీడిపప్పు ఉప్మా మాత్రం నేను తినడం గ్యారంటీ.